ఈరోజు మనం బియ్యపు రవ్వ ఉప్మా చేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇది ఉప్మా రవ్వ కాదండి, ఇది బియ్యపు రవ్వ. ఇది దొడ్డుగా పట్టించుకున్నాను నేను. తర్వాత పల్లీలు, ఇది ఉప్పు, ఇవి పోపు దినుసులు, శనగపప్పు, వాటరు, కొత్తిమీర, కరివేపాకు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. దీనిలో జీలకర్ర, ఆవాలు 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను. అవి వేస్తున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్. తర్వాత పల్లీలు వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. వేస్తుంది. సాల్ట్ వేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2.5 గ్లాసెస్ వాటర్ వేస్తాను. కప్ వాటర్ వేస్తాను. ఏమంటే బాగా ఉంటుంది. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ఈ రవ్వ వేసుకోవాలి. దీంట్లో సన్న దారలాగా వేసుకోవాలి. ఒకేసారి అంతా వేయొద్దండి. ముద్దలు కట్టేస్తుంది. పొడిగా వచ్చేంత వరకు దీన్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకోవాలి 15 మినిట్స్. రెడీ అయింది. కొంచెం పొడిగా కూడా అయింది. మరి ఎక్కువ పొడిగా చేయట్లేదు, అలా కొంచెం పొడిగా తయారు. ఎంతో టేస్టీగా బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిందండి. దీన్ని సాంబార్తో కానీ ఏదైనా చట్నీతో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.